ప్రార్థన చేయను. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. భూమానంద స్వామి తత్వము. చెప్పగూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక, ఎప్పుడును గురు నింద సలిపెడి తప్పు నడతల తంట కలులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. పరమఘాతకులకు నేలన్నా, నిరతంబు గురుని మరచియుండిన తెలుపరాదన్నా. పరమనీచులు ప్రాభవం బగా కరుణలేఖను చేయు గర్వులు, పరమ భక్తుల గేలిసేయుచు చెరుపుగోరెడి చెనటులకు నిల. పరమ భక్తుల గేలిసేయుచు చెరుపుగోరెడి చెనటులకు నిల. చెప్పకూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. మాట సత్యము నడక లేకున్నా, మేటైన గురుని సుటి నిలువదు చులకనవునన్నా. మాటలద్భుత పలుకులును బహుబూటకము తన హృదయ కపటము, మాట వినయములుండు గోముఖ సటి వ్యాగ్రము చర్య పరులకు. చెప్పకూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. అనయమును గురు సేవ లేకున్నా, అచలంబు తనకు గనుట కర్తము నిజము నిలదన్నా. తనువు మనసును ధనము గురునకు వినయమున తానివ్వకుండి, తనువు మనసును ధనము గురునకు వినయమున దానివ్వకుండి. ధనమే దైవము తనువు స్వర్గము అనుచునుండిన లోభులకు నిధి. చెప్పకూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. ధరను తాటకి పురమునందున్నా, నారాయణాఖ్య గురుని మర్మము నెరుగలేరన్నా. పరమ పావనమైన పూర్ణము ఎరిగి ఎరుకను విడిచె కొరకును, పరమ పావనమైన పూర్ణము ఎరిగి ఎరుకను విడిచె కొరకును. గురుని వెంటను లేక ఇంటను గురుని గొలచకయున్న నరులకు. చెప్పకూడదు పూర్ణ బోధన్నా, ఈ మొప్పెనరులకు విప్పి చెప్పిన విసదపడదన్నా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై.
జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిన్న ఏం చెప్పారు? కర్మఫలం అనేది మన చేతిలో లేదు కాబట్టి ఈ ప్రాణచలనం అంతా కర్మఫలమే. ప్రత్యేకించి ఆ పని జరిగింది, ఈ పని జరిగింది, ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, నేను అనుకున్నాను, నేను అనుకున్నదే అయ్యింది, నేను అనుకున్నది కాలేదు, కానప్పుడేమో ఇదంతా కర్మఫలము, అనుకుంటే అయ్యింది, ఇదంతా కర్మఫలంగా భావించకుండా అయితేనేమో ఓ రకము, కాకుంటే ఓ రకము, అయితే నా ఫలితము, లేకపోతే కర్మఫలం అనడం, ఇట్లా మాట్లాడేదంతా కూడా వేదాంత ధోరణిలో అంతా శుష్కవాదం. ఇది కర్మఫలం అంటే ఆత్మనిష్ఠుడికి ఒకటే మాట, నిరంతరం ఆ కర్మఫలం వల్లే ఈ తోలుతిత్తిలో గాలి కొట్టుకుంటోందా లేదా, నువ్వు బతికున్నావు, నువ్వు వ్యవహరిస్తున్నావు, నీ శరీరంలో గాలి ఆడుతోంది ఇంకా అంటే కర్మఫలం వల్లే. ఎప్పుడు ఏ విధంగా ముగిసిపోవాలో ఆ విధంగా ముగిసిపోయేదంతా కర్మఫలంతో ఉంటుంది, నువ్వు చేసుకున్నటువంటి ఆ సుకృతం వల్ల. ఆ ప్రాణచలనమే కర్మఫలం, అది ఈశ్వరాయుత్తం, ఆ ఈశ్వరుడి చేతిలో ఉంది ఆ ప్రాణం కొట్టుకోవడం అనేది. ఈశ్వరానుగ్రహం ఎప్పుడు పోతే అంటే సమిష్టికర్తగా జరుగుతున్న వ్యవహారంలో కర్మ అంతా అక్కడ జరుగుతోంది సమిష్టిగా. వ్యష్టిగా నువ్వు చేసేది ఏమీ, నేను చేస్తున్నాననే నువ్వు ఆపాదించుకోవడమే తప్ప ఈ కర్మ నువ్వు కర్తగా భావించుకుంటున్నావు కాబట్టి ఫలితం అంతా ఎక్కడో ఉంది, నాదేమీ లేదు అని నువ్వు కర్తగా లేకుండా చేస్తే దాంతో పని లేదు. ఇంకా ఈశ్వరానుగ్రహం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఆగిపోతుంది ఆ గాలేడేది కూడా. కాబట్టి కర్మఫలానికి ఏ విశేషాలు లేవు. గాలి ఆడుతూ ఉంది ఇంకా అంటే కర్మఫలం వల్ల ఆడుతోంది. కర్మ తజ్జడం ఈ మాట ఎవరన్నారంటే రమణ మహర్షి అన్నారు. ఆ ఉపదేశ సారం అని చిన్న బుక్ కాకుండా పెద్ద బుక్ ఒకటి తీసుకుంటే అది తమిళంలోకి అనువాదం చేసిన దాన్ని తెలుగులోకి పెట్టారు. ఎప్పుడన్నా రమణ మహర్షి పుస్తకాలు దొరికే చోటికి పోతే ఉపదేశ సారం అని అడిగితే ఇస్తారు. చిన్నది కాదు, చిన్నది 10 రూపాయలది కూడా ఉంది, పెద్దది. ఎందుకంటే స్థూలానికి అతి దగ్గరగా ఉన్నటువంటి 90% జడం, స్థూలంలో అంతా 90% జడంగా ఉంది. దానికి ఆ 10% చేతనత్వం కలిగినటువంటి ప్రాణమయ కోశము దానితో కలిసి వ్యవహరిస్తున్నటువంటి అంతఃకరణ పనిచేయకపోతే అది ఏమీ పనికిరాదు. ఇంకా శరీరంగా ఉన్నటువంటి స్థూలంగా 90% ఉండేదంతా ఏం పనికిరాదు. ఆ 10% చేతనత్వం కలిగినటువంటిదే ప్రాణమయ కోశం. కాబట్టి అట్టి ప్రాణమయ కోశ చలన వ్యవహారమును జీవుడని భావించడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం. కాబట్టి చేతనత్వం కలిగిండేటువంటి ప్రాణమయ కోశము ఆ 10% మాత్రమే. అట్లాంటి ప్రాణమయ కోశ చలన వ్యవహారం అంతటి అదే జీవుడని భావించడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం. కాబట్టి జడచేతనములు రెండూ కూడా బ్రహ్మమునందు అంశీభూతములయ్యే ఉన్నాయి. జడంగా ఉన్న దాంట్లోనే ఆ యావనంలో ఉండే పనిచేస్తోంది చైతన్యం అనేది కూడా. దీనిని ఆశ్రయించి దీన్ని నడిపిస్తున్నది అదే ఆ చైతన్యమే. ఓవైపు ప్రాణాన్ని ప్రాణమయ కోశం అనే దాంట్లో గాలి ఆడుతోంది కాబట్టి ప్రాణం తిరుగుతోంది. అది మనసు అంతఃకరణతో కలిస్తే వ్యవహారం చేస్తోంది. లేనప్పుడేమో గాఢ నిద్రలో గాలి ఆడినప్పటికీ చైతన్యానికి కలవలేదు కాబట్టి ఊరికే ఉంది. మళ్ళా వ్యవహారం చేసేటప్పుడు అంతలక్క ఇది ఉంది. ఆ 10% ప్రాణమయ కోశం పనిచేయకుండా పోతే ఇది అది కలిసేది లేదు. ఈ శరీరం అంతే అప్పటికప్పుడే పోయింది. ఇంకా
ఏమీ లేకుండా. ఈ జడచేతనములు రెండు కూడా బ్రహ్మమునందు అంశీభూతములే. కనపడుతోంది, అనుభవం అవుతోంది అనేటువంటి అజ్ఞానం చేత, భ్రాంతి చేత, భ్రమ చేత తోలుతిత్తి నేను అని అనుకోవడం వైరాగ్యం యొక్క లేమి. తోలుతిత్తి అనేదే తోలుతిత్తిగా జడంగా ఉన్నప్పటికీ ఇది అది కలిసే ఉన్నాయి. కాబట్టి ఆ వైరాగ్యం యొక్క లేమి, వైరాగ్యం యొక్క లేమి వల్ల రాగద్వేషములు అనబడేటువంటి అవిద్యా సన్నభము, అది ఒక అవిద్యా సన్నివేశము. కాబట్టి ఇటు అవిద్య నుంచి విడివడడం ఎట్లాగా అన్నప్పుడు జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం అవసరమైంది, జ్ఞానం అవసరమైంది. అవిద్యా సబలితమేమో జీవుడనే భ్రాంతి, విద్యా సబలితమేమో ఈశ్వరుడనే భ్రాంతి. రెండు భ్రాంతులే. అదేమో సమిష్టిని కలగజేసింది, ఇది వ్యష్టికి కారణమైంది. ఈ రెండు, ఇది వ్యష్టి సమిష్టిలు అనే రెండు భ్రాంతులుగా ఉన్నటువంటి జీవభ్రాంతి, ఈశ్వర భ్రాంతి. ఈ రెండు భ్రాంతులే. అయితే ఇది సమిష్టి, అది సమిష్టి, ఇది వ్యష్టి. కాబట్టి సర్వజీవులు కూడా అవిద్యా సబలితం చేత శరీరాన్ని పొందుతున్నాయి. సర్వజీవులు కూడా అవిద్య అనేది సబలించడం చేత ఈ శరీరాన్ని పొందుతున్నాయి. శరీరానికి కారణ వస్తువుగా ఉన్నటువంటిది సంకల్పిస్తోంది, సంకల్పించి కర్తగా మారి తాను చేస్తున్నటువంటి కర్తృత్వానికి ఫలితం పొందడానికి, ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని ధరిస్తూ ఉన్నాయి. శరీరం అందుచేత వస్తుంది. అవిద్యా సబలితం చేత శరీరాన్ని పొందుతున్నాయి. అసంతృప్తి అనేటువంటి ఆశాలత యొక్క మూలం చేత పొందుతున్నాయి శరీరాన్ని. అసంతృప్తి అంటే ఇంకా నాకు ఏదో కావాల్సి ఉండే, అవన్నీ కాలేదు, అదే ఏంటంటే బాగుండు, నాకు ఇట్లుంటే బాగుండు అనేది అసంతృప్తి అంతర్గతంలో ఎక్కడో ఉంది జీవునికి. ఉన్నందువల్ల ఆ ఆశ అనేది అదే కాబట్టి కోరికకు సంకల్పించేదానికి కారణమయ్యేది. దాని చేత మళ్ళా శరీరాన్ని పొందే పరిస్థితి వస్తుంది. బ్రహ్మీభూత స్థితి యందు ఉన్నవారు స్వయం తృప్తి స్వస్తి సాబోయింది ఈడ. ఆత్మారామం, స్వాత్మారామం, స్వాత్మ రామే రామోహ మేవచ, తన యందు తాను రమిస్తూ ఉంటాడు. స్వాత్మారామం అంటే తానే ఆత్మస్థితి యందు, బ్రహ్మీభూత స్థితి యందు ఉంటాడు. ఇంకా మళ్ళీ జీవస్థితిలోకి మళ్ళీ దిగొచ్చి ఉన్నాడు. అక్కడే ఆ లోపల తన యందు తానే తనదైన స్థితిలో ఉంటాడు, తానైన స్థితిలో ఉంటాడు. ఆ స్థితి నుంచి కిందకి దిగితే మళ్ళీ జీవుడు అనే భావమే. మళ్ళీ వ్యవహార దీంట్లో నుంచి వచ్చి మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఈ ఆశాలకు సంబంధించినటువంటి తాను అది చేశాడు, ఇది చేశాడు, ఇంకా ఇది కాలేదు, అది కాలేదు, ఇంకా ఇదేంటి బాగుండు, ఇవన్నీ. కాబట్టి ఆ స్థితిలో నుంచి లేకుండా పైనున్న స్థితిలో నుంచి తనలో తాను తన స్వస్థితిలో ఉండి తానైన స్థితిలో ఉండి ఉంటాడు. వీడికి ఏమైనా పని చెబితే ఒక రాడులాగా పని చేస్తాడు. చేయాలనిపిస్తే, ఆ కర్మ వాడికి తోస్తే, వాడి చేత ప్రారంధ బలం చేత సంస్కారం దైవీ ప్రణాళికలో భాగమై చేయవలసిన అవసరం ఉంటే చేస్తాడు. లేదనుకోండి, నాకేం పని, నాకేం అవసరము అని దేన్నైనా గడ్డిపోచవలే తృణీకరించగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. తానైన స్థితిలో ఉండేవాడేమో ఏదైనా పని చెప్పారనుకో, దాన్ని కర్తవ్యంగా భావించి చేయాలని అనుకున్నాడంటే ఇంక అయిపోయా. అది చేసేదాకా చేస్తాడు. ఆ కర్మ వాడికి తోస్తే ఇది చేయాలి, నేను ప్రారంధ బలం చేత ఇవన్నీ నేను చేయాల్సిన పని ఉంది అని వానికి కనుక ప్రారంధం ఉంటే ఆ పని చేయాలనే ప్రారంధం చేసి తీరుతాడు. ఆ సంస్కారం దైవీ ప్రణాళికలో భాగమై ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం వాడు వ్యవహరిస్తున్నాడు. చేయబడవలసినటువంటి అవసరం ఉండేది అనేది ఆ దైవీ ప్రణాళికలోనే నిర్ణయించబడి ఉంది. కాబట్టి చేస్తున్నాడు. లేదనుకో, లేదు నాకేం పని, నాకేమీ అవసరం లేదు అని దేన్నైనా సరే తనకే ఆశ లేదు, చేయాలనే ఆశ లేదు, చేస్తే ఏదో పొందుతాను లేని ఆశ లేదు. కాబట్టి ఏమవసరం నాకు అనే పద్ధతిలో ఉంటాడు.
అవసరం లేదని దేన్నైనా గడ్డిపోచవలే చూస్తాడు. గడ్డిపోచవలే తృణీకరించగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. అవసరం లేదు, ఏది చేయాల్సిన పని లేదు, నాకు అవసరం లేదన్నట్టు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమై ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి చైతన్యం పిపీలికం దగ్గర నుంచి చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఏం వ్యాపకమైందంటే ప్రజ్ఞాస్వరూపమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం లేకపోతే జీవులు తమ తమ అవసరాల కోసం తాము జ్ఞానము, ఈ జ్ఞానం అంటే తాము తరించి మళ్ళీ ముక్తి పొందే జ్ఞానం లేకపోయినప్పటికీ రోజువారీగా వాటి వ్యవహారములు చేసుకునే అవసరమైనటువంటి ప్రజ్ఞ ప్రతి జీవికి ఉంది, అన్ని జీవులకు ఉంది. దాంట్లోనేమో జీవుడు, మానవుడు అనేవాడు మాత్రమే కొంచెం ఎక్కువ కాబట్టి విశ్లేషణాశక్తి కలిగిన వాడు. దానిలో కొన్నట్టుగా సాధారణ చైతన్యం అవన్నీ, వాటికి ఏం కావాలో ఏ సమయానికి ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరిస్తుంటాయి. వీడేమో అన్నిటికీ అతీతంగా కూడా ఆలోచన చేయగల స్థితి ఉన్నటువంటి వాడు మానవుడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపకమై ఉన్నటువంటి, అంతటా వ్యాపకమైనది ఏమిటి? ప్రజ్ఞాస్వరూపమైనటువంటి చైతన్యం ఉంది. అది లేకపోతే అది బ్రహ్మాండము నడవదు, ఇక్కడ పిండాండము, ఈ రెండు నడిచేది ఉండదు. ఆ చైతన్యం స్వాధీనపడినటువంటి వాడు, ఆ చైతన్యమే నేను అని భావించిన వాడు, ఏ చైతన్యం పనిచేస్తుందో ప్రజ్ఞాస్వరూపంలో ఉండి ప్రజ్ఞగా ఉందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మముగా ఉన్నది, ఆ బ్రహ్మం నాలోని ప్రజ్ఞే అని ఎవడైతే స్వాధీనపడినటువంటి వాడు ఉన్నాడో బ్రహ్మనిష్ఠుడు, వాడు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు. ఇంకా అవతార్ మెహర్ బాబా అంటాడు, అంతర్ముఖం అంటే ఏదో స్థూల శరీరం నుంచి ఏదో పంచప్రాణాలు, ఆ ప్రాణానికి సంబంధించిన ప్రాణాయామము, మనసుకు సంబంధించిన ఏదో మంత్రప్రయోగము, బుద్ధికి సంబంధించిన ధ్యానాలు చేయడము, ఇవి కాదయ్యా. ఇవంతా కూడా బాహ్యమే, ఇవన్నీ హృదయానికి బయటే. హృదయస్థానం నుంచి తెలియబడేటువంటి స్వప్రకాశము, స్వాత్మ, స్వీయ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ స్వీయ చైతన్యం స్వాధీనపడాలి. స్వీయ చైతన్యంగా ఏది ఉందో, ఏ ఎరుక అక్కడ ఉందో, ఇక్కడ ఉండి కూడా పనిచేస్తున్నటువంటి దానిది అది తన స్వాధీనంలో ఉండి అదే తానుగా భావించబడి ఈ హృదయ స్థానానికి బయట ఉన్నటువంటి ఈ ధ్యానం చేస్తూ ఉండడం, మంత్రం ప్రయోగిస్తూ ఉండడం అంటే మాటతో నోటితో అంటున్నావు. వాటికి కారణమైన చైతన్య స్థితిలో ఉన్నటువంటిది, అంతరంగంగా ఉన్నటువంటిది అది స్వాధీనపడినటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్వీయ చైతన్యం ఏదైతే ఉన్నదో అది స్వాధీనపడాలి. రెండు హృదయాలు ఉన్నాయి అని ఉన్నాయట. జీవుడిగా భావించినప్పుడేమో స్వరూప జ్ఞానము, స్వాత్మ చైతన్యం బోధపడేటువంటి హృదయస్థానం ఒకటి. రెండవ హంస ఉందంట, అదేమిటయ్యా అంటే ఈశ్వర హంస. ఇక్కడ జీవహంసగా ఉన్నటువంటిదేమో ప్రాణంతో చైతన్యం కలిసి వ్యవహారం చేస్తున్నటువంటి జీవుడుగా ఉండి హృదయ స్థానంలో భావన చెందుతూ ఉన్నటువంటిదేమో మొదటి హంస. రెండవ హంస ఈశ్వర హంస. జీవహంసలు, ఈశ్వర హంసలు అని రెండు భాగాలు ఉన్నాయి. ఆ రెండు భాగాల గురించి రోజుకి 21,600 సార్లేమో జీవహంసలు జరుగుతున్నాయి. వీటికి సాక్షిగా ఉన్నవాడు ఎవడో వాడు జీవుడుగా ఉన్నాడు. మిగిలినటువంటి అంటే మొత్తం 25,000 అన్నమాట. ఆ మిగిలినవి ఏంటివి? ఈశ్వర హంసలుగా జరుగుతున్నటువంటివి. 25,000లో 21,600 తీసేస్తే 3,400 ఈశ్వర హంసలు. అవి ఏమిటయ్యా? అవి ఇక్కడ జరగట్లేదా అంటే అవి కూడా ఆజ్ఞాచక్ర స్థానం నుంచి భూమి వరకు, సహస్రారం బ్రహ్మాండ స్థానం వరకు ఉన్నటువంటి 12 అంగుళాల దూరంలో ఈ 3,400 హంసలు, ఈశ్వర హంసలు అర్పించబడుతున్నాయట. ఆ 3,000 చిల్లర, ఆ 21,600 జతకు ఇవి కూడా ఈశ్వర హంసలుగా అందించబడుతున్నాయట సహస్రారంలో బ్రహ్మానంద స్థానం వరకు. ఆ బ్రహ్మానంద స్థానం నుంచి దిగువకు కిందకు ఉన్నటువంటి షడాధారముల యందు 21,600 జీవహంసలేమో కింద అర్పించబడుతున్నాయి. మిగిలినవన్నీ ముక్కు ద్వారా శరీరంలోకి జరిగి అక్కడి నుంచి
అనేక క్రియలు ఆ వాయువులుగా వేరు క్రియలు చేస్తున్నటువంటి దాటికి ఆధారమవుతున్నాయి. ఇది అంశ యొక్క నడక. అది ఆ నడక తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో సహస్రారంలో ఉన్నటువంటి దళముల కదలిక అంశచలనం వలన ఏర్పడి ఆయా జీవులందు గుణప్రచోదనము జరిగి వాసనలు సంస్కారములై, సంస్కారములు కర్మలై, కర్మలు క్రియలై, క్రియలు ఫలితములై, మళ్ళా పునఃకర్మ బంధాన్ని కలిగించేటువంటి అధోముఖ చలనాన్ని నిరోధించినటువంటి వాడే. ఇవన్నీ జరుగుతాండే వ్యవహారం అని చెప్తున్నాడు చూడు. ఆ చలనాల వల్ల, అంశ కదలికల చలనాల వల్ల ఆయా జీవులందు ఏం జరిగింది అంటే గుణం ప్రచోదనం జరిగింది. ఆ గుణం జరిగిన దానివల్ల ఏమని అంటే వాసనలు, అంతకుముందు జన్మల్లోని వాసనలు మళ్ళా సంస్కారములై ఇక్కడ చేస్తున్నటువంటి, ఇక్కడ వ్యవహరిస్తుండే సంస్కారాలుగా మారి ఆ సంస్కారాలే కర్మలు చేయించి ఆ కర్మలేమో క్రియలుగా మారి ఫలితాలు వచ్చినాయి నీకు ఆ కర్మల వల్ల. మళ్ళీ పునఃకర్మ బంధాన్ని కలిగించేటటువంటి అధోముఖ చలనాన్ని నిరోధించినటువంటి వాడై, మళ్ళా కర్మబంధాన్ని కలిగించేటువంటి అధోముఖ చలనాన్ని నిరోధించిన వాడెవరు? అట్లాంటి వాడు ఊర్ధ్వగామి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆజ్ఞాచక్ర స్థానం నుంచి సహస్రానికి మధ్య జరిగేటువంటి ఆ బిందు మధ్యమైనటువంటి బ్రహ్మణ మధ్యంలో అయినటువంటి అష్టదళ పద్మం ఉంది అక్కడ యోగులకు హృదయం, అక్కడ ఉండే హృదయం అట. 2 హృదయాలు చెప్పిండే దానిలో రెండో హృదయం ఇది. ఒకటేమో మామూలుగా హృదయంగా భావించేటువంటి ఎక్కడైతే సంకల్పాలు పుడుతున్నాయో అక్కడ చెప్పారు. ఇదేమో ఇంకో హృదయం, ఈశ్వర హంసలు నడుస్తున్నటువంటి సహస్రారంలో జరుగుతున్నటువంటి, అక్కడ జరుగుతున్న మధ్యమైనటువంటి బ్రహ్మరంధ్రమైనటువంటి అష్టదళ పద్మంలో జరుగుతున్నటువంటి హృదయం అంటది. అక్కడుండే హృదయం ఈశ్వర హృదయం అని కూడా అనవచ్చడు దాన్ని. యోగికి ఈశ్వరునికి పెద్ద తేడా లేదు. యోగి అనబడేవానికి ఈశ్వరుడు అనబడేవారికి ఏం పెద్ద తేడా లేదు. కాబట్టి హృదయానికి చేరతాడట. ఆ హృదయానికి ఎక్కడ? అష్టదళ పద్మం ఉన్నటువంటి సహస్రారంలో ఉండే హృదయానికి. ఇది ఈశ్వరహంసలు అర్పించబడేటువంటి హృదయస్థానం. మిగిలినవన్నీ జీవహంసలు అర్పించబడే స్థానాలైతే ఇది ఈశ్వరహంస అర్పించబడే హృదయస్థానం. తలలో ఉన్నటువంటి అష్టదళ పద్మం నుండి బ్రహ్మరంధ్ర మధ్యమైనటువంటి స్థానం వరకు ఉన్నది. ఇక అనాహత చక్రం మధ్యం పద్మమందు జీవహంసలు అర్పించబడుతూ ఉంటాయి. ఇక్కడే ప్రారంభమవుతాయి, ఇక్కడే లయిస్తాయి. అక్కడే ప్రారంభమై అక్కడే లయిస్తాయట అనాహత చక్రంలో. ఈ రీతిగా హంస యొక్క ప్రాదుర్భావాన్ని, వ్యవహారాన్ని, లయాన్ని ఎరగడం ఏదైతే ఉందో అక్కడ ప్రారంభమవుతుంది ఎరుక. ఎరుక అక్కడ ప్రారంభమవుతుంది. అంటే ఎరుక పుట్టే స్థానం అని ఇక్కడ అంశతత్వ విచారణలో కూడా వచ్చింది. ఇది అనాహత చక్ర పద్మమందు జీవహంసలు అర్పించబడుతూ ఉంటాయి, అక్కడే ప్రారంభమవుతాయి, అక్కడే లయిస్తాయి. ఈ రీతిగా అంశ యొక్క ప్రాదుర్భావాన్ని, వ్యవహారాన్ని, లయాన్ని ఎరగడం ఏదైతే ఉందో ఈ రెండింటిని ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ లయమవుతోంది అనేది ఏదైతే ఉందో అక్కడే ప్రారంభమవుతోంది ఎరుక. అక్కడ ప్రారంభమైన ఎరుక భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం పరిధికి చేరేటప్పటికీ బ్రహ్మరంధ్ర స్థానానికి చేరుతోంది. అక్కడ ప్రారంభమైనటువంటి ఎరుక ఈ భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం పరిధిలోకి వచ్చేసరికి బ్రహ్మరంధ్ర స్థానానికి చేరి అలా చిదాకాశ పరిధి నుంచి అది బిందువాకాశము, కేవలాకాశ స్థితులకు చేరాలి. చిదాకాశ పరిధిలో నుంచి బిందువాకాశము, కేవలాకాశ పరిధిలోకి చేరాలట. అటు చేరితే ఆ బిందువాకాశం, కేవలాకాశ అనేటువంటి పైన ఉన్నటువంటి అనంత విశ్వానికి సంబంధించినటువంటి అంశాలట. ఒక బ్రహ్మాండ పరిధి వరకు చూస్తేనేమో చిదాకాశ పరిధి, చిదాత్మ లేక సచ్చిదానందం లేక సద్రూపం ఒక బ్రహ్మాండం వరకు చూస్తే. ఈ రీతిగా వేదాంతం ఆయా స్థితి భేదాలను అనుసరించి ఆ
అన్వయ భేదాన్ని అనుసరించి సిద్ధాంతాన్ని మనకు బోధించి నిర్ణయాన్ని అందించే ప్రయత్నం చేస్తుందట వేదాంతం. గురువు అయితే ఈ రకమైనటువంటి నిర్ణయం ఎరిగినటువంటి వాడై ఈ రకమైన నిర్ణయం గురువు ఎరిగినటువంటి వాడై ఆ అనుభవ స్థితి యందు నిశ్చలంగా దృఢమై నిలబడి ఉండి చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని ఆ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి శరణాగతి సర్వస్వ శరణాగతి అయినటువంటి శిష్యుల్లో ప్రవేశింపజేసేటువంటి సమర్థుడై ఉండాలి అని చెప్తున్నాడు. గురువు ఆ విధమైనటువంటి ఆ రకమైన నిర్ణయం జరిగి ఎక్కడ ఈ ఎరుక పుడుతున్నటువంటి స్థితి మళ్ళీ లయమవుతున్నటువంటి స్థితి తెలుసుకొని ఆ బిందాకాశ పరిధిలో నుంచి మళ్ళీ బ్రహ్మాండ పరిధి లెక్క చూసి చిదాకాశ చిదాత్మ సచ్చిదానందం సద్రూపం అట్లా ఆయా వేదాంత స్థితి భేదాలను అనుసరించి ఎక్కడుంటే ఆయా స్థితుల్లో అది పనిచేస్తున్న భేదాలను అన్వయ భేదాన్ని అనుసరించి సిద్ధాంతాన్ని మనకు బోధించి నిర్ణయాన్ని అందించే ప్రయత్నం వేదాంతం చేస్తోంది. అయితే గురువు ఆ రకమైనటువంటి నిర్ణయం ఎరిగినటువంటి వాడై ఆ అనుభవ స్థితి యందు నిశ్చలంగా దృఢమై నిలబడి ఉండి చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని ఆ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు. చైతన్యాన్ని ఎరుకను స్వాధీనపరుచుకొని ఎరుక రహితమైనటువంటి వాడే. స్వాధీనపరుచుకొని అంటే మళ్ళీ దాంట్లో వ్యవహారం చేసేటటువంటి వాడు కాదు, దాన్ని వ్యవహారంలోకి రానియకుండా చేసేటువంటి వాడు. ఆ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి శరణాగతి అయినటువంటి వాడేమో సర్వస్వ శరణాగతిగా భావించినటువంటి శిష్యుడు. ఆ శిష్యుల్లో ప్రవేశింపజేసేటువంటి సమర్థుడై ఉండాలట. అదే ఆ విధానమంతా ఆయన ఏదైతే అనుభవం ద్వారా తాను ఆ స్థితిని పొంది స్వాధీనపరుచుకున్నాడో ఆ చైతన్యాన్ని, ఆ స్థితిని మళ్ళీ శిష్యుల్లో ప్రవేశింపజేసేటటువంటి సమర్థుడై ఉండాలి అని చెప్తున్నాను. అలా సమర్థత కలిగినటువంటి నిజగురువులు, అలాంటి సమర్థత కలిగినటువంటి నిజగురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆశ్రయించినటువంటి సత్శిష్యునికి ఈ దీక్షాత్రయము ద్వారా ఆ హస్తమస్తక సంయోగం అనేటువంటి స్పర్శ దీక్ష ద్వారా తత్వమసి మహావాక్య ఉపదేశం అనేటటువంటి నాదానుసంధానమైనటువంటి శ్రవణ దీక్ష ద్వారా ఇక సంకల్ప రూపేణ చైతన్యాన్ని ప్రవేశపెట్టేటువంటి పూర్ణ దీక్ష ద్వారా ఈ రకంగా దీక్షాత్రయం 3 దీక్షలు అక్కడ చెప్పారు కదా. ఉపదేశం పొందిన వాళ్ళైతే ఆ 3 దీక్షల గురించి ఉపదేశ సమయంలోనే చెప్పింటారు. ఆ 3 దీక్షల్ని చెప్పి హస్తమస్తక సంయోగం ద్వారా తనలేక ఆ విధంగా దానిని ప్రవేశపెట్టి పూర్ణ దీక్ష ద్వారా ఈ రకంగా దీక్షాత్రయాన్ని శిష్యునికి అందించింటాడట ఆ గురువు, అటువంటి గురువు. ఇక 3వ దీక్షకి త్రయం అని పేరు. అందుకే అంటే మహావాక్యాల తర్వాత ఇవ్వబడేటువంటి 3వ దీక్ష త్రయం. ఈ త్రయమునకు ద్వాదశి షోడశి పంచదశి అనేటువంటి మంత్రత్రయాన్ని అందిస్తారు. ఆ పైన చెప్పినవేమో స్పర్శ దీక్ష దృక్దీక్ష అనేటివి అప్పుడు చెప్పింటారు మహావాక్య విచారణ దాకా. ఆ పైన ఆ మహావాక్య విచారణ విధానం అంతా దాని గురించి నీలోకి ఆ స్థితి చెందే వరకు అది బోధించినప్పటికీ మళ్ళా ఆ తరువాత చెప్పేదే ఇది. ఈ మూడోదైనటువంటి త్రయం, 3వ దీక్షకి త్రయం అని పేరట. త్రయం అంటే 3 మంత్రాలు. ఈ త్రయమునకేమో ద్వాదశి షోడశి పంచదశి అనేటువంటి మంత్రత్రయాన్ని అందిస్తారు. ఒకటేమో ఉన్నది ఒక్కటే, అది తప్ప మరేమీ లేదు, ఇంకో దానికి స్థానము లేదు, ఎప్పటికీ కొత్త బట్టబయలుగా ఉంది. రెండోదేమో మూలం లేకుండానే వచ్చి తనకు తానుగా తలదోచినట్టుగా ఈ సర్వమును కల్పించుకొని మళ్ళీ ఇది కళ ముగిస్తే గురుమేలకి చేత ఇదంతా నిజానికి లేనిదేనని, మూలం లేకుండానే వచ్చినదే, కేవలం తనకు తానుగా కల్పించుకున్నది ఇదని, ఉన్న దాంట్లో ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండే దాంట్లో తనకు స్థానమే లేదని, ఉనికి కూడా లేదని తెలియబడేది రెండోది. ఇక 3వదేమో అంతా కలదోచినటువంటి శరీరాల వలె
కలలో ఏం దోచిందో అట్లేను. కల మేల్కొంటే గురు మేల్కొచ్చేత లేదు. గురువు అనే జ్ఞానాగ్ని తగిలితే కర్పూరం అనే దాని యొక్క ఉనికి, గురువు అనేటువంటి జ్ఞానం అనే అగ్ని ఉనికి, రెండు ఉనికిలు లేకుండా ఉనికి రహితం అయిపోయినటువంటి స్థితి లేకున్నాయని ఆ మూడు రకాలైనటువంటివి ఆ మంత్రాలు అందిస్తారట. నిజానికి అది మంత్రత్రయం కాదట. ఆ మంత్రాలు నిజానికి అది మంత్రత్రయం కాదట, సూచనాత్రయం అంట. అది అది సూచించేటువంటి, శిష్యునికి సూచన చేసేటువంటి త్రయం, సూచనాత్రయం అంటారు దీన్ని. మంత్రములన్నీ మహావాక్యముల కిందే. మంత్రాలన్నీ ఆ మహావాక్యాల వరకే ఆ మంత్రాలన్నీ. ఆ తర్వాత చెప్పే ఈ మూడు మంత్రాలుగా మనం భావించినప్పటికీ ఆ మూడు సూచనల కిందే అని చెప్తున్నారు. బ్రహ్మానుభూతి కిందే మహావాక్యములన్నీ సప్తకోటి మహామంత్రస్య అని చెప్తారు. అంటే 7 కోట్ల మహామంత్రాలకు పైనే ఉన్నాయట వేదాల్లో. వేదాల్లో రకరకాల అయినటువంటి మంత్రాలన్నీ 7 కోట్లకు పైన ఉన్నాయట. లెక్కబెట్టి ఎవరు చెప్పారు? ఎవరు ఆ లెక్క పెట్టగలరు? ఆ 7 కోట్ల చదివేతలకి జీవితం అయిపోతుంది. కాబట్టి వాటన్నిటికీ లేకుండా ఓ 4 మాత్రమే వాటి సారంగా ఉన్నటువంటి మహావాక్యాలను చెప్పారు. చాలానే ఉన్నాయి. వేదంలో ఉన్నవన్నీ మంత్రాలే, వేదాల్లో చెప్పినవన్నీ మంత్రాలే. కాబట్టి వాటన్నిటిని అనుసంధానం చేస్తే దాని అర్థమంతా ఒక్కొక్క ఉపనిషత్తు, ఒక్కొక్క వేదము ఎన్ని చెప్పినప్పటికీ వాటన్నిటి అనుసంధానం యొక్క అర్థం ఏమిటి అంటే, నువ్వు బ్రహ్మనిష్ఠుడివి. నువ్వు ఏదైతే నీలో ప్రజ్ఞ ఉందో ఆ ప్రజ్ఞ, నీ చైతన్యం, ఆ ఎరుకే అది. అదే నీవు అయి ఉన్నావు. కాబట్టి నువ్వు బ్రహ్మ విద్యను పొందితే, జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం చేత కనుక నువ్వు పొందితే నీకు ఆ జ్ఞాన సరస్వతికి స్వరూప జ్ఞానంలో భేదం లేదు. భేదం లేనటువంటి నువ్వే ఆ ప్రజ్ఞా స్వరూపంగా ఉన్నటువంటి సరస్వతిగా మారుతావు. త్రిమూర్తులు ఉపాసించేటువంటి జ్ఞాన సరస్వతి అని ఆవిడకి పేరు. ఆ త్రిమూర్తులుగా ఉండబడిన వారు, చెప్పబడిన వారు కూడా జ్ఞానస్వరూపిణైనటువంటి ఆ సరస్వతిని ఉపాసిస్తారట. ఆద్యశక్తి అని పేరు ఆ జ్ఞానానికి. ఆద్యశక్తి, ఆ మొదట్లో ఉన్నటువంటి శక్తి. అంటే జ్ఞానము నుంచే మిగిలినటువంటి ఇచ్ఛాక్రియలన్నీ ఉత్పన్నమైనవి. ఆ జ్ఞానమే మొదటిది. ఇచ్ఛాక్రియలు లేకుండా జ్ఞానం వ్యవహారశీలం కాదు. ఆ ఇచ్ఛాక్రియలన్నీ జ్ఞానం చేత వ్యవహారశీలం అవుతున్నాయి. కానీ ఇచ్ఛాక్రియల యొక్క వ్యవహారశీలతకు, ఆ ఇచ్ఛాక్రియల యొక్క వ్యవహారం చేయడానికి దానికి కారణమైనటువంటి బలమంతా, సమర్థత అంతా జ్ఞానంలోనే ఉంది. కాబట్టి జన్మకు కారణం అవిద్య. జన్మకు కారణం విద్య, అవిద్య రెండు. ఈ రెండు చెప్పారు. రెండు రహితమైనటువంటి స్థితి ఏమో రెండు లేనటువంటి స్థితి. అవిద్య లేదు, విద్య లేదు. విద్య రెండు కూడా ఒకదాని రూపాలే, విద్య అవిద్యలు. కాబట్టి జన్మ కారణం విద్య అవిద్య. అంటే ఈశ్వర హంసల యొక్క చలనమే లేకపోతే జీవుని యొక్క ప్రాదుర్భావము లేదు, జీవుని యొక్క అవకాశము లేదు. పుట్టడానికి కారణమైనటువంటివి ఆ రెండూ లేవు. ఆ రెండుగా భావించే రెండు అవిద్య విద్యగా ఉన్నాయి. అందువలనే తల్లి గర్భంలో మొట్టమొదటి ఏర్పడేది ఏమిటి? ఈశ్వర హంసల స్థానంలో ఏర్పడినాయి మొదట. అవి ఏర్పడిన తర్వాత ఓ తోక వలె వెన్నుపాము కిందికి వచ్చింది. అప్పుడు వాటిలో ఈ ఆధారాలన్నీ షడాధారాలు ఏర్పడినాయి. ఆ ఆధారాలన్నీ శక్తి కేంద్రంలో జీవహింస యొక్క ప్రచోదనం వలన మిగిలిన నాడీ వ్యవస్థ అంతా నిర్మాణమై, అదంతా అస్థి మధ్య మేధో రుధిరమైనటువంటి సప్తధాతువులన్నీ కేవలం ఆ బొడ్డుతాడు ద్వారా చేరుకున్నాయి. ఆ చేరుకొని దాంట్లోనే అన్ని సమస్తము ఏర్పడిన తర్వాత బయటకు వచ్చే వరకు అందులో ఉన్నటువంటి ఆ దాంట్లో నుంచి పోయినటువంటి ప్రాణవాయువు కేవలం ద్రవ రూపంలో అందులోకి పోయింది. ఇక బయటకు వచ్చి పుట్టినప్పటి నుంచి ఈ హంసలు మొదలైనవి. ఈ ఊపిరి పీల్చుకునేటువంటి బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి ధాతువులన్నీ, చర్మ నఖ రోమములన్నీ లోపలే ఏర్పడ్డాయి. క్రమవశాత్తు ఏర్పడినాయి.
ఏర్పడి ఒకసారిగా జన్మకు కారణం, జన్మించాడు. కాబట్టి ప్రథమంగా ఏర్పడినటువంటి బిందు స్థానం అనేటువంటిది వెళ్ళి సరాసరి బిందువాకాశ స్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానముగా పరిణమించింది. మొట్టమొదట ఏర్పడినటువంటి ఆ బిందు స్థానం సరాసరి బిందువాకాశం స్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానంగా పరిణమించింది. అక్కడి నుంచి ఈశ్వర హంసల ప్రచోదనం జరిగింది. అక్కడి నుంచి ముందు తలకాయ, మెదడు వగైరాలన్నీ ఆ ఏర్పడేదానికి అన్నిటికీ ఆ బిందువు దగ్గర నుంచే మిగిలినవన్నీ నా రూపాలన్నీ ధరించినవి, అవన్నీ తయారైనవి. ఈ వగైరాలన్నీ ఏర్పడి తర్వాత మిడిల్లా ఆబ్లాంగేటా ఏర్పడింది. మిడిల్లా ఆబ్లాంగేటా అంటే సైన్స్ పదం అది. ఇవన్నీ ఎక్కడైతే గుర్తుంటున్నాయో ఆ గుర్తుండడానికి తగినటువంటి పొరలన్నీ ఉన్నాయి. ఆ పొరల్లోనే ఈ విషయాలన్నీ రికార్డ్ అవుతుంటాయి. ఈ విషయాలే కాక బాహ్య ప్రపంచంలో నువ్వు ఏమేం చేస్తున్నావో అవన్నీ గుర్తుకు మళ్ళా నీకు ఉండడానికి కూడా పనిచేసేది అవే. ఆ మెడుల్లా ఆబ్లాంగేటా అనే చోట ఉండేటువంటి అనేకమైనటువంటి పొరలు కొన్ని వేల అంశాలని తనలో ఇముడ్చుకొని మళ్ళా గుర్తు తెచ్చుకోగలవు. ఇంకా అవి పెరిగిపోయినాయి అనుకో, రాను రాను ఆ పెరిగే కొద్దీ మరుపు, కొన్ని అంశాలు గుర్తు చేస్తే తప్ప మళ్ళీ గుర్తుకు రాకుండా అవుతాయి. కాబట్టి ఎప్పుడు అనవసర విషయాలన్నీ అవసరం లేనివన్నీ దాంట్లోకి ఎక్కకూడదు. దాని కెపాసిటీ పడిపోతుంది. ఆ మెడుల్లా ఆబ్లాంగేటా అనేది ఆ మొత్తం అన్నిటికీ గుర్తుంచుకునేది. దాంట్లో చలనం ఉంటేనే ఇదంతా వ్యవహారం చేస్తుంది. మెదడులో ప్రధానమైన భాగం అది. అక్కడి నుంచి వెన్నుపాం ప్రారంభమై నాడులన్నీ కూడా దాని ఎమ్మడిత నాడీత్రయము, ఇడా పింగళ సుషుమ్న నాడులు, మళ్ళా అంతర ఇడా పింగళ సుషుమ్న నాడులు, బాహ్య ఇడా పింగళ సుషుమ్న నాడులు మొట్టమొదటి వృద్ధి చెంది తదుపరి అంశ వ్యవహారము అప్పటి నుంచి అంటే 3వ నెల తర్వాత 4వ నెలలో ప్రవేశించేటప్పటికే హంసలు, జీవహంసల వ్యవహారం అంతా సిద్ధమైపోతుంది. అలా జీవ శరీరం తయారవుతోంది కాబట్టి హంస వ్యవహారం అక్కడ ప్రారంభమై పునర్జీవ శరీరం నిర్గమించేటటువంటి విసర్జించే దశ వరకు మళ్ళీ ఊపిరిపోయి ప్రాణం శరీరం చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది ఆ చర్య అక్కడ మొదలైండేది. ఆ దశ వరకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మర్మం ఎరగాలి. ఈ కందార్థంలో మర్మము అన్న పదం గురించి చెప్పారు కాబట్టి, ఈ కందార్థంలో మర్మం అనే పదం వాడారు కాబట్టి ఆ మర్మం ఏమిటి అన్న పదం గురించి చెప్పారు కాబట్టి మర్మం గురించి చెప్పడం కోసమని ఇంత చెప్పవలసి వచ్చింది. ఆ మర్మం అంటే ఇదే. ఇదంతా కూడా అదే ఏ బిందువు దగ్గర ఆ చలనం మొదలవుతోందో అక్కడి నుంచి మొత్తం ఏర్పడే విధానం, మళ్ళీ అంతరించే విధానం, మళ్ళీ దీంట్లో జీవుడుగా వ్యవహారం చేసే అంశాలు కాకుండా సహస్రారం దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఏవైతే అంశాలు జరుగుతున్నాయో ఈశ్వర హంసలు, వాటన్నిటి ఆ మర్మం అనే పదం కోసమే వివరించామని చెప్తున్నాడు. కాబట్టి ఆ మర్మాన్ని గురించి చెప్పడం కోసమని ఇంత చెప్పవలసి వచ్చింది. ఇదంతా కూడా చలము. చలం అంటే కదిలేది. ఇది చలాచలముల మర్మం ఎరిగేటి అని ప్రయోగం చేశారు ఇక్కడ. చలాచలముల మర్మం ఎరిగేటి అంటే చలము చలించేది, చలించనిది అనే ప్రయోగం చేశారు ఇక్కడ. ఈ చలాచలముల మర్మం ఎరిగేటి అన్నదే ముఖ్యమైనటువంటిది. గురుబోధలో ఇదే అత్యంత ముఖ్యమైనది. చలమేమిటి, అచలమేమిటి, చలించేది ఏంది, చలించనిది ఏది, ఇది గురుబోధ ఏంది ముఖ్యమైనది. చాలామంది గురువును ఆశ్రయించి కామ్యక కర్మల ద్వారానో ఇతరేతర వగైరాకు సంబంధించినటువంటి గురువులేమో చాలామంది ఉంటారు. చాలామంది ఆ గురువు దగ్గరికి పోతే ఆయన ఎవరో కామ్యక కర్మల్ని అభిష్టం సిద్ధించేకి ఏవో చెప్తాడు ఆయన, దానివల్ల ఇతరత్రా నీ కోరికలు ఏమైతే ఉన్నాయో అవి తీరుతాయి అని పోయేవాళ్ళు, అట్లా ఉండేటువంటి గురువులు కూడా చాలామంది ఉంటారు. అష్టవిధ గురువులు అనేది చెప్పారు మీకు. అష్టవిధ గురువులు అనేది మనకు దాంట్లో వచ్చినది. ఏ మన ఏది నెల్లూరు అనుభవానంద స్వామి రాసిన దాంట్లో వచ్చింది అనుకుంటా అష్టవిధ గురువులు. అంటే బోధక గురువులు వేదాంత అచల సింధు. వేదాంత అచల సింధు ఆయన రాసినటువంటి అనుభవానంద స్వామి రాసిన దాంట్లో ఈ అష్టవిధ గురువుల గురించి వివరణ ఉంది. అట్లాగే మన ఈయన సజ్జ పూర్ణచంద్రరావు రాసినటువంటి
వేదాంత పారిభాషిక పదకోశం మొదటి భాగంలోనే అష్టవిధి గురువుల గురించి ఉంది, దాంట్లో కూడా ఉంది. కాబట్టి ఈ కామ్యక కర్మలు వగైరాకు సంబంధించిన గురువులు దండిగా ఉంటారు. అష్టవిధ గురువుల్లో వీళ్ళంతా ఉంటారు. బోధక గురువులు, వాచిక గురువులు, కామ్యక గురువులు, నిషిద్ధ గురువులు, ఇలా రకరకాలైనటువంటి గురువులంతా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయా స్థితులకు, ఆయా వలయాలకు, ఆయా పద్ధతులకు, ఆయా నిర్ణయాలకు, ఆ ఫలితాలకు సంబంధించినటువంటి పరిమితమైనటువంటి పని కలిగిన వారు. ఆయా శిష్యులు ఎవరైతే ఆశించి వస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఉంటారు వాళ్ళు, ఆయా బోధల్లో చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ బోధలో కూడా అట్లా ఉంటారా అంటే, వాళ్ళు కనుక పరిణితి చెంది ఉండకపోతే వాళ్ళు రహితం చేసేటువంటి, తాము రహిత స్థితిలో ఉండి మన బోధ ఏం చెప్తుందో ఆ స్థితిని కలిగించేది కాకుండా ఏదైనా వాళ్ళకి ఆశలు ఉంటే మళ్ళీ ఆ స్థితిలో ఈ బోధలో అటువంటి స్థితిని ప్రవర్తించే స్థితులు కూడా ఉన్నారని మనల్ని కొందరు పెద్దలు అంటారు. కాబట్టి వీళ్ళందరూ స్థితిగతులు, ఆయా స్థితులకు, ఆయా వలయాలకు, ఆయా పద్ధతులకు, నిర్ణయాలకు, ఆయా ఫలితాలకు సంబంధించిన పరిమితమైనటువంటి పని కలిగిండే వాళ్ళు వీళ్ళు మోక్షానికి, ముక్తికి ఇటువంటి వాళ్ళు పనికిరారు. పైన చెప్పినటువంటి వాటిల్లో ఈ కామ్యక గురువులు, వాచిక గురువులు వీళ్ళంతా ఆ పరిమితమైనటువంటి పనికి సంబంధించే పనికి వచ్చేవాళ్ళు. కేవలం తత్ఫలం, ఆ ఫలమునకు మాత్రమే ఉపయోగం వాళ్ళు. కానీ ఎవరైతే ఈ చలము అచలము యొక్క మర్మము తెలిసిన వారు ఉంటారో, ఈ చలించేది చలించండి ఈ రెండింటి మర్మము తెలిసిన వారు ఎవరైతే ఉంటారో, అంటే అచలమైనటువంటి బయలును దర్శించి సంకల్పము శూన్యము కాలం అనేటువంటి మూడిటి దాటినటువంటి వారు, ఈ మూడు కలిగినటువంటి ఉన్నటువంటి ఎరుక యొక్క మూలఛేదం జరిగి లేనెరుక స్థితికి చేరినటువంటి వారు, వారికి ఇంకా సంకల్పము లేదు, శూన్యము లేదు, కాలము లేదు. శూన్యాతీతం, సంకల్పాతీతం, కాలాతీతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎరుక యొక్క మూలఛేదం జరిగి వ్యవహరించే స్థితిలో తాను శరీరం ఉన్నప్పటికీ లేనెరుక అనే స్థితిలో ఉండి జరుగుతున్న దాన్నంతటినీ దానితో తాదాత్మ్యత లేకుండా ఉన్నటువంటి స్థితికి చేరినటువంటి వారు. బయలు స్థితి అందు బయలు ఏముంది? బయలు ఏమి సంకల్పించదు, బయలు వ్యవహారం చేయదు, బయలు ఆశించదు, బయలుకు ఏ చలనము లేదు, బయలు ఇట్టిదట్టిదని చెప్పడానికి కూడా లేదు. బయలు స్థితి అందు ఉన్నటువంటి వారు, తాము బయలు స్థితి అందు ఉన్నటువంటి వారంటే జీవించి ఉన్నప్పటికీ కూడా ఏ చైతన్యం అయితే సకలమును దీన్ని అంతటినీ కల్పిస్తుందో అది లేకుండా నశించినటువంటి వారు, దాన్ని రహితం చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేశికులు. ఈ దేశికుల యొక్క విశేషం ఏమిటంటే వారికి చలము అచలము రెండింటి యొక్క మర్మం ఎరిగినటువంటి వారు ఎరుక అంతా ఎరుకతోనే విచారించారు. ఎరుక గురించి తెలుసు, ఎరుక కారణవస్తువుగా ఉన్నది తెలుసు, అది కల్పించినటువంటిది తెలుసు, సంకల్పం దగ్గర నుంచి ఉద్భవం జరిగి మళ్ళీ నశించే వరకు అన్నీ తెలుసు. అది లేకపోతే ఉన్నది ఒక్కటే బయలు మాత్రమేనని, అదే ఏ చలనము లేకుండా అచలంగా ఉన్నదని, చెలించిన దాని గురించి చెలించకుండా ఉండే ఆ రెండింటి యొక్క మర్మం ఎరిగినటువంటి వారికి దేశికులని పేరు. భవశంకర దేశికమే శరణం అని తోటకాచార్యులు శంకర భగవత్పాదులను ఉద్దేశించి దేశికులుగా ఆదిశంకరులను దర్శించినారు. భవశంకర దేశికమే శరణమంట. ఈ భవాన్ని పోగొట్టేటువంటి దేశకేంద్రుడైనటువంటి శంకరాచార్యుడే నాకు శరణమని అన్నాడట ఆయన తోటకాచార్యులు శంకర భగవత్పాదులను ఉద్దేశించి. దేశికులుగా ఆయన దర్శించాట ఆదిశంకరులు వారిని. వారు చేసినటువంటి స్తోత్రమే ఈనాటికి ఆదిశంకరులను ఉపయోగపడేటువంటి తోటకాచార్య స్థుతి అని ఉందట స్థుతి. ఆదిశంకరులను అర్చించాలంటే వేరే ఏమీ లేదు, దానికి మకుటం ఇదే, భవశంకర దేశికమే శరణమని. మానవులు ముఖ్యంగా సాధకులు ఏ మంత్రం చేసినా చేయకపోయినా ఆ భవశంకర దేశికమే శరణం అనేటువంటి ఒక్క మకుటాన్ని నిరంతరాయంగా కనుక స్మరణ చేసినట్టయితే ఆ శంకర భగవత్పాదుల యొక్క కృప అవ్యాజంగా లభిస్తుంది అని చెప్తున్నారు. కారణం లేకుండా లభిస్తుందట, అది జ్ఞానసిద్ధి.
అలా అద్వైత సూత్రార్థాలు ఏవో ఎన్నో ఉన్నాయట. పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటుందట విజ్ఞాన నౌక. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటుంది విజ్ఞాన నౌక. స్వరూపానందాన అష్టకంలో ఉన్నది ఇది. ఈ మకుటం కూడా చాలా విశేషమైనటువంటి మకుటమేనట. అలాగే అహమే వాహమవేయం అంటుందట బ్రహ్మజ్ఞానావళి మాల అనే దాంట్లో అహమే వాహమవేయం అంటుందట. ఇది నిన్న ఆహా వా మొదటి పాదం లెక్క వేసుకోవాలన్నా. అహమే వాహమవేయం, ఆహా, అహమేవా అహమేవా హమ అవ్వేయం అంటే కాదు, అహమే వాహం హమవ్వేయం అని అవుతుంది. అహమే అహము అమేవాహం అవుతుంది. మళ్ళీ విడదీస్తే దాన్ని అహమే ఆవాహం అవ్వేయం అనాల్సి వస్తుంది అప్పుడు. అహమేవా అమవ్యయం అంటుందట బ్రహ్మజ్ఞానావళి మాల. నిన్న మన ఈయన పెట్టాడు, ఇది శివయ్య పెట్టాడు బుక్కు. శివయ్యను మన సంజీవ్ అన్నయ్య పెట్టారు. చూసారో లేదో మీరు? పీడిఎఫ్ పెట్టారు బ్రహ్మజ్ఞానావళి మాల. మనం ఎక్కడ దొరుకుతుందని మనం ఓ రోజు అనుకున్నాం కదా, దాన్ని పెట్టారు, పీడిఎఫ్ రూపంలో ఉంది. అలా అద్వైత స్తోత్రోక్తాలన్నీ కూడా చిదానంద రూపం శివోహం అంటుంది నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కంలో చిదానంద రూపం శివోహం శివోహం. నిర్వాణ షట్కం కూడా మనము ఆల్రెడీ చదివినాము ఇంతకుముందే. 6 గ్రంథాలు చదివితే ఒకే వేరువేరుగా ఉండేటివన్నీ కలిపి బుక్గా చేర్చి దాంట్లో వచ్చింది నిర్వాణ షట్కంలో చిదానంద రూపం శివోహం శివోహం అంటుందట. ఇలా నిన్ను ఈ కాండత్రయములలో కర్మకాండని ఉపాసనాకాండని దాటించి మర్మం ఎరిగించి ఎరుక మూలమును తెలియజేసి పరమును ఎరిగించేటటువంటి స్థితికి పరిణమింపజేసే పద్ధతే ఈ చలాచలముల మర్మం ఎరిగిన వారు మాత్రమే చేయగలిగినటువంటిదట. ఈ కర్మకాండ ఉపాసన కాండ అంతటినీ దాటించేసి దీని మర్మాన్ని ఎరిగించి ఎరుక మూలాన్ని తెలియజేసి ఎవరైతే పరమును ఎరిగించేటువంటి స్థితికి పరిణమింపజేశారో ఈ పద్ధతే చలాచల మర్మం ఎరిగిన వారు చేయగలిగినటువంటిది. అందుకని వాళ్ళు చలాచల బోధ అని పెట్టుకున్నారు దానికి. అయితే వీరు ఏం చేస్తారయ్యా అంటే సూచనే చేస్తారు అంతే, వీరేమీ చేయరు. అంటే కర్మ పద్ధతికి సంబంధించినటువంటి వారు కాదు. అంటే ఆ యజ్ఞం చేయనైనా, ఈ దీక్ష పట్టుకోనైనా, ఈ వ్రతం చేయనైనా, ఈ కథ చదువుకోనైనా, ఈ అక్షతలు వేసుకొనైనా, ఈ రకంగా ప్రసాదాలు నైవేద్యం పెట్టుకోనైనా, లేకపోతే తూర్పుకి దిగి దండం పెట్టినైనా అని రకరకాల పద్ధతులు చెప్పే కర్మకాండ పద్ధతులని ఏవి ఉండవు వీళ్ళ దగ్గర. ఇవన్నీ కర్మకాండకు సంబంధించినవి. ఆ దీక్ష చేయి, ఈ దీక్ష చేయి, యజ్ఞం చేయి, వ్రతం చేయి, కథ చదువుకో, లేకపోతే 100 సార్లు మంత్రం చదువుకో, అత్యంతలు, ఇవన్నీ కూడా ఈ కర్మకాండకు సంబంధించినటువంటి చెప్పేటివేనట. ఆ పద్ధతులన్నీ ఈ గురువుల దగ్గర ఉండవు. ఈ చలము అచలములు ఎరిగిన వారు దీన్ని దాటించే పద్ధతిలో కాబట్టి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు గుర్తెరిగితే ఏది చెలిస్తోందో, ఏది చెలించలేదో, ఏది సర్వ సంకల్పాలకు కారణమవుతోందో దీన్ని అంతటిని వివరంగా చెప్పి దాన్ని మానితే సరిపోతుంది. నువ్వు ఎంతకాలమని ఇవన్నీ చేసినా దీనివల్ల గట్టెక్కలేవు అని చెప్పగలిగే వాళ్ళు ఈ చలాచలములు ఎరిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఈ కర్మకాండ పద్ధతి చెప్పే వాళ్ళంతా ఎవరికి పనికి వస్తారయ్యా అంటే సూక్ష్మబుద్ధి కలిగి బుద్ధిని చైతన్యంలో లీనం చేసి చైతన్యాన్ని దర్శించి స్వాత్మనిష్ఠులై ఉండి బ్రహ్మానందం చేస్తూ బ్రహ్మానుభూతిని పొందుతూ బ్రహ్మమునకు మూలమేమి అనే ప్రశ్న కలిగిన వారికి, రాజయోగ పద్ధతిగా చేసేవారికి అయితే ఈ సూచన చేస్తారట వాళ్ళు, ఈ పద్ధతులన్నీ లేకుండా. ఎటువంటి వారు? ఈ చలాచలములను ఎరిగిన వారు చేసేదైతే వాళ్ళు ఏం చేస్తారంటే చైతన్యంలో నీ బుద్ధిని లీనం చేసి చైతన్యాన్ని దర్శించి నువ్వు స్వాత్మనిష్ఠుడివై బ్రహ్మానుసంధానం పొంది మళ్ళీ ఆ బ్రహ్మానుభూతి కలగడానికి బ్రహ్మమునకు మూలమేమని కలిగినటువంటి ఆ ప్రశ్న కలిగితే ఆ బ్రహ్మం కూడా అది ఎట్లా లేనిదో దానిని కూడా దాటించేటువంటి స్థితిలో రాజయోగ పద్ధతిగా మాత్రమే
సూచన చేస్తారట చలాచలములు ఎరిగిన వారు. మిగిలిన కర్మకాండం సూచించే వారిదంతా దీనికి పనికొచ్చేది కాదు. కాబట్టి బ్రహ్మం అనేటువంటి స్థితి నుంచి పరము లేక పరబ్రహ్మము లేక పరమాత్మ అనే నిర్ణయాన్ని పొందడానికి రాజయోగం పనికొస్తుంది. యోగములందు రాజయోగం హెచ్చు, ముద్రలందు ఏమో పరమశాంభవి అనేది హెచ్చు. శాంభవి ముద్ర అనేస్తారే, ఆ ముద్రలందు పరమశాంభవి ఏట, యోగములందు రాజయోగం హెచ్చుగా ఉంటుంది. రాజయోగం అంటే ఇది. రాజయోగ్య తాను వ్యవహారంగా ఉంటూ మళ్ళా ఎట్లా దాన్ని బ్రహ్మం అనే స్థితిలో నుంచి పరబ్రహ్మము, పరము లేక పరబ్రహ్మం అనే స్థితిలోకి చేరుకోవడానికి. కాబట్టి ఆ శాంభవి ముద్రకి పరమైనటువంటి స్థితి యందు నిష్ట కలిగిన వారు ఎవరో వారు బ్రహ్మనిష్టని దాటగలుగుతారు. అయితే మూడవదైనటువంటి త్రయం ఈ పరాన్ని నిరూపిస్తుంది. మూడవదైనటువంటి త్రయం అంటే నాకు చెప్పినటువంటి 3 మంత్రాల త్రయంతో చిట్ట చివరిది. ఈ దీక్ష త్రయంలో చిట్ట చివరిది త్రయం. ఈ త్రయం తర్వాత ఇక చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ త్రయానికి సంబంధించినటువంటి బోధకే పూర్ణబోధ అని పేరు. ఇక దాని అవతలు చెప్పేవన్నీ కూడా అవాంతర వాక్యాలు, అంటే బయలు నిర్ణయం చేసేటువంటి వాక్యాలు తర్వాత చెప్పబడుతూ ఉంటాయి. ఈ మహావాక్యాలకు అనుబంధంగా అనుబంధ చతుష్టయమని అనేక పద్ధతులతో అన్వయ భేదాల చేత చెప్పబడుతున్నాయి. మహావాక్యాలు అవతలు చెప్పేటివి అవన్నీ. అవతలు చెప్పేవన్నీ కూడా బయలు నిరూపకంగా చెప్పేది ఉంటుంది. ఇంకా బయలు నిర్ణయం చేసేటివన్నీ ఉంటాయి. ఇంకా ఈ దీక్షాత్రయము, కాండత్రయము, జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేటువంటి త్రయం అంతా ఈ మూడింటికి కలిపి త్రయము, త్రయి అని పేరట. వేదములకు త్రయి అని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే ఆ వేదంలో ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా అది బ్రాహ్మణకములైనా, అరణ్యకములైనా, ఉపనిషత్తులైనా సరే ఈ 3 రకాలుగా చెప్పినటువంటి బ్రాహ్మణ్యకము, అరణ్యకము, ఉపనిషత్తులు అనే 3 విభాగాలన్నీ కూడా నీకు దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనే స్థితులను అందించడం కొరకు ఏర్పాటు చేయబడినాయట. ఈ లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి వేదమునకు త్రయి అని పేరట. త్రయి త్రివర్గద త్రిశుభకర, 3 శుభాలు మానవుడు పొందాలట. అందుకని త్రిశుభగద అని పేరు. ఏమిటయ్యా ఇది శుభం అంటే పెద్దలు ఏదైనా ఆశీర్వదించాలి అంటే శుభమస్తు, కళ్యాణమస్తు, శుభం భవతు అని ఆశీర్వదించేవారట. దాని అర్థం ఏమిటంటే నీవు బ్రహ్మనిష్ఠుడు కా, నీవు బ్రహ్మ విద్యను పొందు, నీవు బ్రహ్మ జ్ఞానాన్ని పొందు అని ఆ ఆశీర్వచనం అట. మళ్ళీ మామూలుగా అయితే మామూలు తీసుకొని శుభమస్తు అంటే నీకు శుభం కలుగుగాక, కళ్యాణం వస్తుంటే నీకు పెళ్ళిగాక, శుభం భవతు అనంటే నీకు అన్ని శుభాలు జరుగుతాయనే పద్ధతిలో కాదు. దానికి ఈ అర్థం చెప్తున్నారు వీళ్ళు. ఏమర్థం అంటే నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా, నువ్వు బ్రహ్మ విద్యను పొంది నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందితే ఏ విధంగా నువ్వు రహితం అయిపోవాలో, జనరహితం పొందేటువంటి స్థితిని పొందేకి నీకు ఉపయోగపడతా అనే పద్ధతిలో ఆశీర్వదిస్తారట. అలా పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మహర్షి. వాళ్ళ మహత్తును తెలిసిన వారు, మహత్తును తెలిసి వారు కారణ అవస్థను దాటినటువంటి వారు. మహత్తును తెలిసి అది కారణావస్థగా మారినటువంటి స్థితిని తెలిసి దాన్ని దాటినటువంటి వారు. తుర్యనిష్ఠుడైనటువంటి స్వాత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, సమిష్టిగా బ్రహ్మనిష్ఠుడు, వెష్టిగానేమో ఆత్మనిష్ఠుడు. వెష్టిగానేమో నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ జడమైనటువంటి శరీరంగా భావించకుండా ఆత్మగా, చైతన్య స్థితిగా భావించేదేమో ఆత్మనిష్ఠుడు. అక్కడ తురీనిష్ఠుడుగా ఉండడమేమో సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అని మహావాక్యం ద్వారా నిరూపణమైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు సమిష్టిగా. ఈ రకమైన పిండ బ్రహ్మాండ పద్ధతిని జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం, అధిగచ్చతి అనే క్రమం ద్వారా. జ్ఞాతం అంటే తెలుసుకున్నాను, ద్రష్టం అంటే దాన్ని దర్శించాను, ప్రవేశం అంటే అందులోకి నేను ప్రవేశించాను, అధిగచ్చతి అంటే దాన్ని అధిగమించాను అనే క్రమ మార్గం ద్వారా 4 పద్ధతుల ద్వారా జాగ్రత్తగా గురువు యొక్క పర్యవేక్షణలో
ఎవరైతే దాటుతారో వారికి వీటన్నిటికీ కలిగినటువంటి సమానార్థక వాక్యాలని వీటి యందు ప్రయోగించారట. అట్లా గురువు పర్యవేక్షణలో ఎవరైతే క్రమ పద్ధతిలో ముందు తెలుసుకోవడం, దాన్ని దర్శించడం, అది తానేనని అందులోకి ప్రవేశించడం, మళ్ళీ దాన్ని అధిగమించడం అనే క్రమ మార్గం ద్వారా గురువు యొక్క పర్యవేక్షణలో ఎవరైతే దాటుతారో వారికంటే వీటన్నిటికీ కలిపినటువంటి సమానార్థక వాక్యాలు, ఈ వాక్యాలంటే ఈ వాక్యాలన్నీ వాటి యందు ప్రయోగించినారు. శాస్త్రము పదాలని ప్రయోగించేటప్పుడు సమానాధికరణం అంటే దేనికి ఈక్వల్, ఏది దానికి ఈక్వల్ అవుతుంది. శాస్త్రం యొక్క పదాలని ప్రయోగించేటప్పుడు సమానాధికరణం అంటే ఈ పదం యొక్క సమానము, ఏ పదము దేనికి సమానము అంటే దేనికి ఈక్వల్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉదాహరణ చెప్పారు ఇక్కడ. అలా చెప్పడాన్ని సమానాధికారం అంటారట. అంటే ఏ అనేదే మరొక అర్థంలో తీసుకుంటే అది బి, ఈ ఏనే అక్కడ బి అయింది అని చెప్పడానికి, రెండు సమానార్థకాలే అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. అలా చెప్పడాన్ని సమానాధికరణం అంటారు. ఏ బి కంటే గొప్పది లేదు, బి ఏ కంటే గొప్పది అని చెప్పే పద్ధతి ఏమో విశేషాధికరణం. ఒకటేమో ఫలానా దానికంటే గొప్పది కాదు, ఫలానాదేమో దీనికంటే గొప్పది అని చెప్పడం ఏమో విశేషాధికరణం అంట. ఆ పైన చెప్పిందేమో సమానాధికరణము, ఇది విశేషాధికరణం. అలా విశేష పద్ధతిగా చెప్పే ప్రయోగాలు కొన్ని ఉంటాయట. విశేష పద్ధతిలో చెప్పేటి, ఇది సామాన్యమైనది, ఇది కాదు, దీనికంటే గొప్పది ఫలాంది అని. ఇక సామాన్యాధికరణము, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాదు, ఏ కంటే గొప్పది, బి కంటే ఏ గొప్పది కాదు, ఆ ఏబీలు అసలు లేవు, ఇది అభావ పద్ధతి. ఈ రెండు నిజంగా అది సామాన్యమైంది అని అంతకుముందు చెప్పినారు. మళ్ళీ ఏమో అది సామాన్యమైందిగా, ఆ సామాన్యమైన దానికంటే ఈ బి అనేది గొప్పది అని చెప్పారు. మళ్ళా ఆ ఏ కంటే గొప్పది కాదు, బి కంటే ఏ గొప్పది కాదు, ఈ రెండు గొప్పవేం కావు, అసలు ఏబీలు లేనే లేవు అని అభావ స్థితికి దానికి సమానాధికరణంగా ఉన్నదేమో ఫస్ట్ చెప్పారు. మళ్ళా దానికంటే గొప్పదేదో మళ్ళా రెండోది చెప్పారు. మళ్ళీ ఆ రెండు లేనివేనాయనా, ఆ రెండు కూడా లేవు, ఏమీ లేవు అని చెప్పి అభావ పద్ధతిలో చెప్పారు. మనకు చెప్పినవన్నీ కూడా ముందు ఈ సాంఖ్యం కాటి నుంచి ఇది ఎలా పుట్టింది, అలా పుట్టింది, ఇలా ఉంది, దీని యొక్క అన్ని గొప్పతనాలన్నీ వివరించుకుంటూ వచ్చి ఇదంతా లేనిదే, దీనికంతటికి మూల కారణమైనది ఉంది ఒకటి, అది బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే అది దీనికంటే ఒక పెద్దది, దీనికంటే గొప్పది అనేది మళ్ళీ అక్కడ నిరూపించి, నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటే అదే దీనికంటే గొప్పది, జీవుడి కంటే అది పైన ఉంది, అది సమిష్టిగా ఉన్నది, ఇది వెష్టిగా ఉన్నదని అడిగి తీసుకపోతే మళ్ళా ఆ రెండు లేనివేనాయనా అని నీకు ఆ రెండు తొలగిస్తే ఈ నాలుగు ఆ నాలుగు లేవు, ఆ లేకుండా ఉన్నది ఏదైతే ఉందో అవతల ఉన్నటువంటి బయలుస్థితిని చెబితే ఈ రెండు లేవు, ఈ అసలే లేవు, ఇవి దీనికంటే అది గొప్పదని చెప్పిండేది, మళ్ళా అది దీనికంటే గొప్పదేం కాదని చెప్పిండేది, అసలు ఆ రెండు లేవు అని చెప్పిండేది. అది అభావ పద్ధతి. ముందు సామాన్యం చేస్తేనే దాన్ని అభావం చేయడానికి పనికొస్తుంది. మానవ జీవితంలో మనం గమనిస్తే ప్రతిదానిని విశేషంగా చేయడానికి మానవుడు అభ్యాస దోషం వశం చేత, అభిమానం చేత తయారయ్యాడు. మానవ జీవితంలో ఉండేదాన్ని కనుక మనం గమనిస్తే ప్రతిదాన్ని విశేషం చేయడానికి ఈ మానవుడు ఆ అభ్యాస దోషం చేత, అభిమానం చేత తయారయ్యాడు. ప్రతిదాన్ని విశేషంగా చెప్పడానికి, ఇది దానికంటే గొప్పది, వాడు వీడికంటే గొప్పవాడు, ఈ విషయం అందుకంటే గొప్పది అని చెప్పడానికి ఆ మానవుడు అభ్యాస దోషం చేత, అభిమానం చేత తయారయ్యాడు. అభిమానం చేతనే మళ్ళీ అహంకారిగా తయారయ్యాడు అనేది మళ్ళా వస్తుంది. మనం గమనిస్తే విశేషంగా చేయడానికి మానవుడు అభ్యాస దోషంతో, అభిమానం చేత తయారయ్యాడు అనే చోటుకి అక్కడ నిలుపుదాం, వాటికి ఆ పేర దగ్గరికి. మళ్ళీ అక్కడి నుంచినే మొదలు పెడదాం రేపు. మంగళం చెప్పండి అన్న.
టైం దాటింది. జై గురు. మంగళహారతి. మాతా నీకిదే హారతి, ఇసునూరి వంశ మాతా నీకిదే హారతి. ఖ్యాతి మీరగ వేదాంతపు నీతులెన్నో నేర్పి మాకు, భూతళముంబునందున ప్రఖ్యాతిగాంచి నట్టి జననీ మాతా నీకిదే హారతి. అనయము షట్శోభితం బగు ఆత్మతత్వము నిరుకపరచి, తనువు నిత్యముగాదటంచు ఘనముగా దుడపరచినట్టి మాతా నీకిదే హారతి. ఇమ్మహిలో ద్వాదశి భావము ఇంపు మీరాగాను దిల్పి, సమ్మతితో షోడశి భావము ఇంపుగా నాటించిన జననీ మాతా నీకిదే హారతి. తిన్నని తిరువెంగళమ్మను సమ్మతితో పూజ సల్పి, పంచదశలలో ఆది అని ప్రపంచమంతా ఉళ్ళెక్కన్నా మాతా నీకిదే హారతి. ఇసునూరి వంశ మాతా నీకిదే హారతి. జై గురు. జై గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు.